చావనేది చెప్పిరాదు, ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియదు. వచ్చిందంటే చచ్చేదాకా వదలదు. ఆ కుర్రాడి విషయంలో అదే జరిగింది. పేదవాళ్ళు, ముసలివాళ్ళైన అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కొడుకు. తన రెక్కల కష్టంతో వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అయితే ఓ రోజు మృత్యువు తరుముకొచ్చింది. ప్రాణాలు పట్టుకుపోయింది. ఏమాత్రం ఊహించలేని పరిస్థితుల మధ్య అన్యాయంగా బలైపోయిన బాధితుడి కథే ఇవాల్టి ఎపిసోడ్. బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని తలదన్నే స్క్రిప్ట్ రాసుకున్నాడు. పక్కా ప్లాన్తో అమలు చేశాడు. ఎక్కడా ఎలాంటి అనుమానము రాలేదు. అంతా అతను అనుకున్నట్లే జరిగింది. అయితే ఓ చిన్న తప్పు నిజాన్ని బయటపెట్టింది. అదేంటో తెలియాలంటే మనం కథలోకి ఎంటర్ అవ్వాలి. రోడ్పై యాక్సిడెంట్ జరిగిందని తెలియడంతో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఎంటర్ అయ్యారు. డెడ్ బాడీ తలపై నుంచి ఏదో వాహనం వెళ్లినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. తల పచ్చడవడంతో చనిపోయిందెవరో ఎవరూ గుర్తించలేకపోయారు. డెడ్ బాడీ దగ్గర ఓ సెల్ ఫోన్, ఓ ఏటీఎం కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండడంతో చనిపోయింది రామ్దాస్ అని తెలిసిందే. రామ్దాస్ భార్య జయంతికి కాల్ చేసిన ఆఫీసర్లు విషయం చెప్పారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు తరలించిన ఆఫీసర్లు రోడ్డు ప్రమాదంగా కేసు రాశారు. రామ్దాస్ ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు అతని భార్య జయంతితో మాట్లాడారు. మాది తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ. మాకు 2 ఏళ్ల కిందట పెళ్లయింది. హైదరాబాద్ వచ్చాం. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేస్తున్నారు. రామ్దాస్కి ఎవరైనా శత్రువులున్నారా? అంటే రియల్టర్ కదా, ఎవరితోనైనా గొడవలు పట్టడం అలాంటివేమైనా జరిగాయా? గొడవల్లాంటివేమీ లేవు, కానీ అప్పుడప్పుడు చిరాగ్గా ఫోన్లో అరుస్తూ మాట్లాడేవాళ్ళు. మీరు చెప్పిన దాన్ని బట్టి జరిగింది రోడ్ యాక్సిడెంటే అనిపిస్తోంది. బట్ ఎవరు చేశారో తెలియాలి, తెలుసుకుందాం. రామ్దాస్ పేరు మీద 3 ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి. వాటి విలువ 25 లక్షల రూపాయలు. ఆయన చనిపోవడంతో నామినీగా ఉన్న జయంతి పాలసీ మనీ కోసం వెళ్ళింది. డెత్ సర్టిఫికేట్, పోలీస్ రిపోర్ట్ ఆధారంగా రామ్దాస్ మరణాన్ని గుర్తించిన ఇన్సూరెన్స్ ఉద్యోగులు పాలసీ మనీ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఓ వారంలో 25 లక్షలు ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు.
రామ్దాస్ చనిపోయిన 2 వారాల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అది చదివిన ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. కారణం, రామ్దాస్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదు. ఇనుప రాడ్డు లాంటి వస్తువేదో అతని తలకి బలంగా తగలడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని చనిపోయాడని తేలింది. అంటే రామ్దాస్ను ఎవరో చంపేసి రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని చూశారు. ఆల్రెడీ చనిపోయిన రామ్దాస్ డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెహికల్ డాష్ ఇచ్చినట్లుగా సీన్ క్రియేట్ చేశారన్నమాట. సార్, ఎవరు చేసుంటారు ఇలా? నా అంచనా ప్రకారం రామ్దాస్ భార్య జయంతి చేసుంటుంది. మొన్ననే ఆమె అకౌంట్లోకి 25 లక్షల ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చాయని తెలిసిందే. సార్, మరైతే మర్డర్, రోడ్ యాక్సిడెంట్ ఇదంతా ఆమె ఒక్కతే చేయలేదు కదా? ఎవరి సాయం తీసుకుని ఉంటుంది? సాధారణంగా ఇల్లీగల్ అఫైర్ ఉంటే ప్రియుడితో కలిసి మర్డర్ చేస్తారు, లేదంటే ఎవరైనా కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకునైనా చంపి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? జయంతిపై ఫోకస్ పెడదాం. జరిగింది రోడ్డు ప్రమాదం కాదని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపెట్టింది. తెర వెనుక ఏం జరిగిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. ఎవరినైనా ఇనప రాడ్డుతో కొట్టినప్పుడు రాడ్డు తాలూకు ఇనప రజును గాయం తగిలిన చోట పడుతుంది. అది మన కంటికి కనిపించదు. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ విషయం బయటపడుతుంది. రామ్దాస్ తల పచ్చడైపోయిన రాడ్డు తగిలిన చోట ఇనుప ధాతువు మూలకాలు మైక్రోస్కోప్లో కనిపించాయి. అవే ఇది రోడ్డు ప్రమాదం కాదని తేల్చాయి. మరి నిజమేంటి? అపరాధి ఎవరు? ఎంక్వైరీలో భాగంగా ఆఫీసర్లు జయంతిపై నిఘా పెట్టారు. ఆఫీసర్లు అనుకున్నట్లే జరిగింది. ఎవరో ఒకరి బైక్ పై జయంతి వెళ్లడం చూసి ఆఫీసర్లకు డౌట్ వచ్చింది. ఫాలో అయ్యారు. జయంతి ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు షాక్ అయ్యారు. నువ్వు రామ్దాస్ కదూ? నువ్వు బతికే ఉన్నావా? చెప్పరా, చెప్పు. నువ్వు బతికే ఉంటే మరి రోడ్డుపై చనిపోయింది ఎవరు? మీరన్నది నిజమే. రోడ్డుపై చనిపోయింది నేను కాదు. అసలు అది రోడ్డు ప్రమాదమే కాదు. ఇదంతా నేను వేసిన ప్లాన్. రియల్ ఎస్టేట్ బ్రోకర్గా బాగా నష్టపోయాను. పెళ్లికొచ్చిన కట్నం డబ్బులన్నీ పెట్టుబడి పెట్టాను. అయితే స్థలాలు కొంటారన్న వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తారన్న వాళ్ళు టైంకి ఇవ్వలేదు. ఒక్కోసారి రియల్ భూమి పడిపోయేది. ఇలా చాలా కారణాలు నా బిజినెస్ ని దెబ్బతీశాయి. నష్టాలు వచ్చినా సరే
ఎలాగైనా బిజినెస్ పెంచాలనుకున్నాను. ఎవరి దగ్గరైనా అప్పు చేసి ఆ డబ్బుతో బిజినెస్ కంటిన్యూ చేయాలనుకున్నాను. డబ్బు కోసం ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే గిరిధర్ను కలిశాను. ఇంటి ఆస్తి పేపర్లు తనఖా పెట్టి 15 లక్షలు అప్పు తీసుకున్నాను. 6 నెలల్లో తీర్చేస్తానన్నాను. ఆరు నెలలు అయిపోయాయి. బిజినెస్ మరింత డల్ అయింది. నేను మరిన్ని అప్పులు చేశాను. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాలేదు. జయంతి తన నగలు తాకట్టు పెట్టమనిచ్చింది. అవి అమ్మినా తీరనన్ని అప్పులున్నాయి నాకు. గిరిధర్ టార్చర్ మొదలైంది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానన్నాడు. 4 రోజులు టైం కావాలన్నాను. రాను రాను నాలో సహనం తగ్గిపోయింది. ఫోన్ రింగ్ అయితే అప్పులోనే కాల్ చేశారేమో అనుకునేవాణ్ణి. గిరిధర్ మళ్ళీ అటాక్ చేశాడు. మనీ ఇస్తావా చస్తావా అని బెదిరించాడు. ఆ పరిస్థితి వస్తుందని ముందే ఊహించాను. నేను వేసిన ఓ ప్లాన్ తనకు చెప్పాను. అన్నా, నా మీద 25 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బు నా చేతికొచ్చేలా చేస్తాను. నాకు సహకరిస్తే వడ్డీతో సహా 15 లక్షలు ఇస్తాను. ఏం సహకరించాలి? కుదరదు. ప్లాన్ చాలా రిస్క్తో కూడుకున్నది. మొత్తం 20 లక్షలు ఇస్తారంటే ఓకే. చేసేది లేక సరే అన్నాను. రామ్దాస్ వేసిన ప్లాన్ ఏంటి? రోడ్డు ప్రమాదం వెనుక అసలు కథ ఏంటి? షార్ట్ బ్రేక్ తర్వాత. రామ్దాస్ చాలా తెలివైనవాడు. బట్ రియల్టర్గా సెట్ కాలేకపోయాడు. నష్టాలు వస్తున్నప్పుడు ఆ బిజినెస్ వదిలేసి ఇంకేదైనా చూసుకుని ఉంటే బాగుండేది. అది మానేసి అప్పులపై అప్పులు చేసి చివరికి మర్డర్ ప్లాన్ చేశాడు. అత్యంత తెలివిగా అతను వేసిన ప్లాన్ ఎలా అమలైందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు నీలాగే ఉండే మరొకడు కావాలి. వాడి కోసం వెతుకుదాం. వీడైతే ఎలా ఉంటాడు? పర్సనాలిటీ నాలాగే ఉంది. చూడటానికి అమాయకుల్లాగానే ఉన్నాడు. ఇరానీ కేఫ్లో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆ కుర్రాన్ని టార్గెట్ చేశారు. అరిచినా కదిలినా కాల్చి పారేస్తా.
నన్నేం చేయదు సార్. అసలే మా అమ్మ మా నాన్నలు ముసలోళ్ళు. ఆ కుర్రాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాం. బలవంతంగా లోపలికి లాక్కెళ్ళాం. అన్నా అన్న నన్ను కొట్టద్దన్నా. అసలే మేము పేదోళ్ళం. నేను లేకపోతే అమ్మా నాన్నలు బతకరన్నా. మీకేం కావాలంటే తీసుకోండి అన్నా. ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి అన్నా. ప్లీజ్ అన్నా. గిరిధర్ ఆ కుర్రాన్ని ఇనుపరాడుతో కొట్టాడు. కాసేపటికే తను చనిపోయాడు. వాడికి నా డ్రెస్ తొడిగాం. అందులో నా మొబైల్, నా ఏటీఎం కార్డు, నా ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్లును ఉంచాను. తర్వాత ఇద్దరం ఆ శవాన్ని కారులో ఎక్కించాం. జనం పెద్దగా తిరగని రోడ్లపైకి వెళ్ళాం. అక్కడ డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేశాం. ఆ కుర్రాడి తలను కారు చక్రాలతో నుజ్జు నుజ్జు చేశాం. నీకెవ్వరూ గుర్తుపట్టలేరు. పోలీసులు నువ్వే చనిపోయావనుకుంటారులే. 2 వారాల తర్వాత ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. తన వాటా కింద గిరిధర్ 20 లక్షలు తీసుకున్నాడు. నువ్వు మనిషివా రాక్షసుడివా? నీ అప్పుల కోసమని అన్యాయంగా ఓ అమాయక కుర్రాన్ని చంపేస్తావా? నిన్ను ఇది ఓ రియల్టర్ వేసిన మోస్ట్ కన్నింగ్ ప్లాన్. ఇలాంటి వాటిని
ఎల్బీ మర్డర్స్ అంటారు. హంతకుడు అత్యంత తెలివిగా వ్యవహరించడం వల్ల జరిగింది హత్య అని ఆఫీసర్లు కనిపెట్టలేకపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజం తెలియకపోయి ఉంటే ఈ దారుణం ఎప్పటికీ బయటపడేది కాదు. పాపం చాంద్ పాషాది పవర్ ఫ్యామిలీ. కొడుకును పోగొట్టుకుని అతని తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుందాం. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం. స్టే ట్యూన్.